హలో హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా బెండకాయతో ఇలా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడైనా బెండకాయ ఫ్రై, బెండకాయ చారు, బెండకాయ గురు ఇలా చేశాను కానీ బెండకాయతో ఎప్పుడు పులిహోర అయితే చేయలేదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. సూపర్గా కుదిరింది నాకు. మీరు కూడా చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా చాలా తక్కువగా పడుతుంది. మనకు బెండకాయ కుక్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ముందుగా పొయ్యి అయితే వెలిగించుకొని బాండి పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొద్దిగా కలియబెట్టుకొని తర్వాత కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లి అంటే మనకు వెల్లుల్లిపాయలు ఉంటాయి కూడా అవి కూడా వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. సిమ్లో పెట్టండి మంట, మరి హైలో పెడితే అడగంటిపోతుంది. సో సాల్ట్ కూడా వేసుకొని అండ్ ఇంకా బెండకాయలు సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి నార్మల్ సిచ్యువేషన్లో కూడా మూత తీసేసి ఒక 2-3 minutes పెట్టేసామనుకోండి మగ్గిపోతుంది. అప్పుడు కొద్దిగా మన బాస్మతి రైస్తో అయితే నేను చేశానండి. సూపర్ అని చెప్పొచ్చు. ఎంత అందంగా ఉంది తెలుసా. తిన్న కొద్దీ తినాలనిపించింది. అసలు టేస్ట్ ఇంత బాగా వచ్చిద్దా అనుకున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఎమ్మిగా తిన్నారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే బాక్సెస్ అయితే ప్యాక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా నోరు ఊరిపోతుందండి చూస్తుంటే. బాస్మతి రైస్తో చేయండి, చాలా బాగుంటుంది.